హలో ఎవ్రీవన్, రోజు కలుస్తున్నాం. 2 నిమిషాలలో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం, తెలిసినవన్నీ రివైజ్ చేస్తున్నాం. అయితే ఇవాళ లెక్చర్లో మనం కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 20 గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 19ని మనం రైట్ టు ఫ్రీడమ్ అని కూడా అంటాం. ఈ ఆర్టికల్ 19లో మనకి 6 రైట్స్ అనేవి వస్తాయి. 6 ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఫ్రీడమ్ వస్తాయి. ఒకప్పుడు 7 ఉండేవి. రైట్ టు ప్రాపర్టీ అన్న ఒక ఫండమెంటల్ రైట్ని డిలీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా అడిగితే ఎన్ని ఉంటాయి అంటే 6 రైట్స్ ఉంటాయని చెప్పాలి అండర్ ఆర్టికల్ 19. అయితే ఆర్టికల్ 19లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తాయి. ఈ 6 రైట్స్ ఫారినర్స్కి ఉండవు. సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయితే మాత్రమే మీకు ఆర్టికల్ 19లో ఉండే ఈ 6 రైట్స్ మీకు దొరుకుతాయి. అయితే వీటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మీ థాట్స్ని, మీకు ఏవైతే మీ ఫీలింగ్స్ ఉన్నాయో అవి ఎక్స్ప్రెస్ చేసే, ఏ రూపంలోనైనా ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ మనకి ఆర్టికల్ 19(1) ఇస్తుంది. అయితే ఈ 6 రైట్స్ ఉన్నాయి కదా, ఈ 6 రైట్స్ పైన రీజనబుల్ రిస్ట్రిక్షన్, ఈ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని ఉంటాయి. అంటే ఈ 19 కింద 19 సబ్ క్లాస్ 2, 19 సబ్ క్లాస్ 3, సబ్ క్లాస్ 4 వీటిలలో చాలా గ్రౌండ్స్ అని ఇచ్చారు. ఈ గ్రౌండ్స్ పైన గవర్నమెంట్ కావాలి అనుకుంటే మన ఫ్రీడమ్స్ పైన కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. అవన్నీ కూడా మనకి ఇదే బేరాక్లోనే మొత్తం అంతా లిస్ట్ చేసి ఇచ్చారు. అయితే ఇదే ఆర్టికల్ 19. ఆర్టికల్ 20 యాక్చువల్లీ మనకి 3 రైట్స్ ఇస్తుంది. ఇవన్నీ క్రిమినల్ లా రిలేటెడ్. ఆర్టికల్ 20లో ఉండేవన్నీ క్రిమినల్ లా రిలేటెడ్ అండ్ 3 రైట్స్ ఉంటాయి. ఆర్టికల్ 20లో ఫస్ట్ క్లాజ్, సబ్ క్లాజ్ 1లో మనం మాట్లాడుకునే రైట్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్. అదొక ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనమాట. అదేం చెప్తుంది అంటే ఇవాళ తప్పు జరిగితే ఇవాళ ఉన్న లా ప్రకారంగానే మీకు శిక్ష పడాలి. రేపు కనుక అదే తప్పుకి పనిష్మెంట్ పెంచేస్తే, ఇవాళ థెఫ్ట్కి 3 years ఉంది, ఇవాళ మీరు థెఫ్ట్ చేశారు, రేపు జస్ట్ ద నెక్స్ట్ డే థెఫ్ట్కి 5 years పనిష్మెంట్ చేస్తే మీకు 5 years పనిష్మెంట్ అనేది రూల్ అప్లై అవ్వకూడదు. మీరు తప్పు చేసిన రోజు ఏదైతే లా ఉంటుందో అదే లా మీకు అప్లై అవ్వాలి అని చెప్పేదే 20 సబ్ క్లాజ్ 1. 20 సబ్ క్లాజ్ 2 ఇది వేరే రైట్. 20 సబ్ క్లాజ్ 2లో ఏమంటున్నారంటే మీరు ఒక్కసారి తప్పు చేస్తే ఆ తప్పుకి మీకు ఒక్కసారి మాత్రమే పనిష్మెంట్ పడాలి. మీరు ఒక్కసారి థెఫ్ట్ చేస్తే ఒక్కసారి మాత్రమే మీకు పనిష్మెంట్ పడాలి. అదే థెఫ్ట్ గురించి 2, 3, 4 సార్లు మీకు పనిష్మెంట్ పడకూడదు. అది కూడా ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిమినల్ లా. థర్డ్ ఏంటి అంటే సపోజ్ నేనే కనుక అక్యూజ్డ్ అయితే నాకు అగేన్స్ట్గా నేనే స్టేట్మెంట్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాకూడదు. అలా ఏ అక్యూజ్డ్ని మనం కంపెల్ చేయకూడదు. నువ్వు ఎలా అయినా నీకు అగేన్స్ట్గా నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వు అని మనం ఎప్పుడు కంపెల్ చేయకూడదు ఎవరిని. దాన్ని రైట్ అగేన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని కూడా అంటాం. వచ్చే వీడియోస్లో ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం.